మీకు ధనవంతుల జీవితంలో ఉందా, లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం ఉందా? సో నేనైతే 5 పవర్ఫుల్ టిప్స్ అయితే చెప్తాను. సో ఈ పాటిస్తే మీరు ఎంత శాలరీ వస్తున్నా, 10,000 వస్తున్నా, 20,000 వస్తున్నా, 30,000 వస్తున్నా లగ్జరీగా అయితే జీవించవచ్చు. సో టిప్ నెంబర్ 1, మీరైతే ఎంత శాలరీ వస్తున్నా సరే 20% అయితే పక్కనైతే పెట్టాలి. మీ సేవింగ్ అకౌంట్లో కానీ, సేవింగ్ అకౌంట్లో ఫస్ట్ పెట్టండి. సేవింగ్ అకౌంట్లో ఉండి వేరే మ్యూచువల్ ఫండ్ కానీ, సిప్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. ఓన్లీ సేవింగ్ అకౌంట్లో అయితే ఉంచొద్దు. సేవింగ్ అకౌంట్లో ఉంచడం వల్ల మీకైతే ఉపయోగం అయితే ఉండదు. ఇన్ఫ్లేషన్ అయితే దాన్ని బీట్ చేస్తుంది అనమాట. మనకి ఇన్ఫ్లేషన్ ఉంటుంది. గవర్నమెంట్ చెప్పే లెక్కల ప్రకారం ఇన్ఫ్లేషన్ 5%, 6% అంటారు. కానీ అంతకు మించి అయితే ఉంటుంది. 20% కూడా మెడికల్ ఇన్ఫ్లేషన్ అయితే ఉంటుంది. సో మీరైతే బ్యాంక్లో సేవింగ్ చేయడం వల్ల అయితే రిచ్ అయితే కాలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 చూద్దాం. మీరు రిచ్ అయ్యేంత వరకు ఎక్కువ బ్రాండెడ్ వస్తువులు అయితే కొనొద్దు. అంటే ఐఫోన్స్, ఇట్లాంటి బ్రాండెడ్ షర్ట్స్ ఇట్లాంటివి కొనొద్దు. ఒక 1 year మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేయండి. డిసిప్లిన్గా ఉండండి. కనీసం మీరు సంపాదించే దాంట్లో 30% కంటే ఎక్కువ ఖర్చు పెట్టద్దు. అంటే ఏదైతే నీడ్స్ ఉంటాయో వాటిలో ఖర్చు పెట్టండి. వాంట్స్కి అయితే ఖర్చు పెట్టద్దు. నీడ్స్, వాంట్స్ అండ్ లగ్జరీ అని 3 ఉంటాయి కదా. మీరు 30% మాత్రమే ఖర్చు పెట్టండి. ఒక 10,000 వస్తే దాంట్లో 5,000 మాత్రమే ఖర్చు పెట్టండి. అంటే ఫుడ్కి. ఇంకా మిగతా అన్ని కామన్ అనుకోండి. సో ఫుడ్కి. ఇదైతే పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3కి వచ్చేసరికి, టిప్ నెంబర్ 3కి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. మీరు మైండ్ సెట్ అయితే మర్చిపోండి. ఒక కారు వెళ్తుంది, ఒక ఏదో వెళ్తుంది, మీరైతే నేను కొనలేను అన్న మైండ్ సెట్తో ఉండబాకండి. నేను కొనగలను, ఎప్పటికైనా కొంటాను అనే మైండ్ సెట్ అయితే ఉండండి. మీకైతే చాలా మైండ్ సెట్ అనేది చాలా డబ్బు పైన చాలా ప్రభావం అయితే చూపుతుంది. సో నేను ఇది కొంటాను, ఎప్పటికైనా కొంటాను ఆయన మైండ్ సెట్ అయితే ఉండండి. ఏది చూసినా సరే. సో మీకు ఉన్న పరిస్థితులు ఇప్పుడు కొనలేకపోయినా సరే నేను కొంటాననే మైండ్ సెట్తో ఉండండి. అదే మీకు మైండ్ సెట్ ద్వారా మీకు ఆపర్చునిటీలు అయితే వస్తాయి. అండ్ టిప్స్లో మీకు చుట్టుపక్కల ఉండే వాళ్ళు ధనవంతులు తీసుకోండి. లూజర్స్ పక్కన ఎక్కువ స్పెండ్ చేయొద్దు. అండ్ డ్రింకర్ చేసే వాళ్ళ పక్కన, వీళ్ళ పక్కన స్పెండ్ చేయొద్దు. వాళ్ళ మీ వాల్యూ టైం తినేస్తూ ఉంటారు. వాళ్ళ మైండ్లో ఉన్న చేస్తంతా మీరు మైండ్లోకి పెడతా ఉంటారు. దానివల్ల మీకు ఉపయోగం ఉండదు. సక్సెస్ఫుల్ పీపుల్ ఉండండి. మీకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు పక్కన ఉండండి. మీకంటే బిజినెస్ చేసే వాళ్ళు పక్కన ఉండండి. అట్లా వాళ్ళ మైండ్ సెట్ మీరు అడాప్ట్ చేసుకుంటారు. సో అర్థమైంది కదా. ఏదైతే వర్క్ చేస్తున్నారు దానికి రిలేటెడ్ ఏదో వర్క్ మీకు ఆఫీస్ అయిపోగానే లేకపోతే వేరే అయిపోగానే చేయండి. ఆ వర్క్ చేసిన డబ్బుని సైడ్ పాసివ్ ఇన్కమ్గా పెట్టుకోండి. ఆ పాసివ్ ఇన్కమ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. దాని ద్వారా మీరు ఇంకా త్వరగా రిచ్ అవుతారు. 1 or 2 years ఇట్లా చేశారంటే కన్సిస్టెంట్గా మీకు అయితే రిచ్ అయితే ఖచ్చితంగా అవుతారు. ఈ టిప్స్ మనకి స్కూల్లో ఎక్కడ చెప్పరు. సో అయితే ఖచ్చితంగా పాటించండి. చాలా మందికి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం, ఇట్లాంటి ఇంపార్టెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.